ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పురాతన శివాలయంలో ఉన్నాము. ఈ యొక్క ఆలయం పేరు వచ్చేసి ఛాయా సోమేశ్వర ఆలయం. ఇది పానగల్లు ఆనుకొని ఉన్నటువంటి ఉదయ సముద్రానికి సమీపంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది కాకతీయ కాలం లోపల, రాజుల కాలం లోపల వారి యొక్క సామంతులైనటువంటి కుందూరు చోళుడు 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్టు మనకు చరిత్ర చెబుతుంది. సో ఈ ఆలయం అనేది త్రికూట ఆలయము. మొత్తం ఈ యొక్క ఆలయం లోపల ఛాయా సోమేశ్వరుడు విగ్రహం ఉంటుంది. అదేవిధంగా విష్ణుమూర్తి విగ్రహం, అదేవిధంగా సూర్యభగవానుడి విగ్రహంతో మొత్తం త్రికూటాలయంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది పూర్తిగా కుందూరు చోళుల యొక్క శైలితోటి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ యొక్క ఆలయానికి ముందు భాగం లోపల మనకు ఒక విశాలమైనటువంటి కోనేరును కూడా అప్పుడు దీన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేంత వరకు కూడా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి శివలింగం పైన ఛాయ అనేది పడుతుంది. కాబట్టి దీన్ని ఛాయా సోమేశ్వరాలయం అని పిలవడం జరుగుతుంది.